హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైజ్. నేను మీ మహేంద్ర. ఫస్ట్ డెమోని చూడండి. నచ్చితే మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఎలైట్ మోషన్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే ఈ వీడియోని చూడండి. ఎక్కడ ఉందో ఏంటో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. మ్యారేజ్ చేసేసుకోండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఏంటని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ పోస్ట్ ఓపెన్ అవుతుంది. కిందకు వెళ్తే మీకు ఇక్కడ ఫుల్ ప్రీసెట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇది రీడైరెక్ట్ అయ్యి మిమ్మల్ని ఎలైట్ మోషన్లోకి తీసుకొస్తుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. మీకు ఇంపోర్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా వస్తుంది. మీకు ఈ ఎలైట్ మోషన్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, మహీటెక్ ఇన్ఫో టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీకు పిన్ లిస్ట్లో లేటెస్టే ఉంది, కొత్తది. అది చేసుకోండి, అది పనిచేస్తుంది. ఇలా వస్తుంది మీకు కూడా. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. వీటికి మీకు ఫాంట్ అడగదండి, లోకల్ ఫాంటే పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదు, బయట ఫాంట్ తీసుకోలేదు. ఇక్కడ ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ ఉంది కానీ అది అలానే ఉంచండి. ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ పెట్టండి. కరెక్ట్గా ఈ బీట్ మార్క్ పెట్టి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఇక్కడికి 1 by 1 తీసుకోవాలి. నేను చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి మిడిల్లోకి జరిపాను. కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. ప్లస్ అండ్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను అండ్ ఇక్కడికి కట్ చేశాను. మళ్ళీ ప్లస్ మీడియా. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటిని మీరు ఇలానే పెట్టాలి అండ్ ఇక్కడ వచ్చిన బీట్ మార్క్కి కట్ చేయాలి. ఇలా అన్నిటికీ పెట్టండి, నేను పెట్టేస్తాను. ఈ విధంగా ఫొటోస్ అన్నీ పెట్టేసి కట్ చేసేయండి. మ్యూజిక్ ఎండింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ మనం మీకు ఎఫెక్ట్ ఇచ్చిన ఫోటో, అది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్, ఈ ఫోటో కింద ఉంటుంది మీకు, ఇది ఈ ఫోటో ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ పై ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి, ఇంకా వేరేది అవసరం లేదు. ఇది బీట్ మార్క్ ఎఫెక్ట్. అక్కడ ఉన్న వాటికి స్మూత్గా మూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు ఫోటో శాచురేషన్ పెరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇంప్రూవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఫోటోకి. జనరల్గా చూస్తే మీకు ఇట్లా చూడండి, ఇది ఉంది కదా, ఇలా వస్తుంది. ఓకే రైట్, ఈ ఫోటోకి ఇట్లా అన్నీ పెట్టేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. చేసేసి ఫస్ట్కి వచ్చేయండి. ఈ ఎఫెక్ట్ని ఉంది కదా, నేను ఇచ్చిన ఫోటో ఎఫెక్ట్, అది డిలీట్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీకు ఇలా ప్లే అవుతుంది. చాలా బాగుంటుంది ఆ బీట్ మార్క్కి. మీకు ఎలైట్ మోషన్లో కాదు కానీ సేవ్ అయిన తర్వాత స్మూత్గా వస్తుంది. ఓకే, టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.